అసలు టాలీవుడ్లో ఏం జరుగుతోంది? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం. జనరల్గా పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళు మాట్లాడేసరికి ఇంకా ఇండస్ట్రీ ఏదైతే ఒకటి ఉంటుందో దాన్ని దిగజార్చుతున్నట్లుగా అనిపించడం లేదు. నాగబాబు గారు నీ అమ్మ మొగుడు సమ్మ అదే ద వర్డ్ మాట్లాడడం అంటే కరెక్ట్ కాదు కదా, రైట్? ఇంకొకటి, నిన్న కాక మొన్న నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మనం కూడా మాట్లాడుకున్నాం ఇది. నిన్న కాక మొన్న అబ్బాయి మహా కేజీఎఫ్ డైరెక్టర్, కేజీఎఫ్ సినిమాని ఇది ఆ డైరెక్టర్ ఇట్లా ఇది అట్లా ఏదో అన్నాడు కదా. అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళంతా? ఇప్పుడు ఎందుకు వచ్చారు? కన్నడ సినిమా దానికి సంబంధించి కూడా ఎవరు స్పందించలేదు. ట్రిపుల్ ఆర్ అనగానే ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా? రీజన్ ఏంటి అంటే టాపిక్కి వెయిటేజ్ ఉంటే వీళ్ళు వచ్చేస్తారనమాట. టాపిక్లో వెయిటేజ్ ఉంటుంది, లేకపోతే ఇంకేం అక్కర్లేదు. అది మెయిన్. యాక్చువల్గా వెయిటేజ్ ఉందా, లేకపోతే వెయిటేజ్ ఉంది అని వీళ్ళే ఊహించుకుని ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అదే ట్రిపుల్ ఆర్ అయినా ఇంకా కేజీఎఫ్ రికార్డులు అయితే బదులు కొట్ల. అవును, 2 కాస్త అటు ఇటుగా కేజీఎఫ్ తర్వాతే ట్రిపుల్ ఆర్ ఉంది. కేజీఎఫ్ ఇంకెక్కువే వచ్చింది. సో అలా చూసుకుంటే ఏమో మరి వీళ్ళకి అది కన్నడ సినిమా మనకి ఎందుకులే అనుకున్నారా? సరే, పక్క పరిశ్రమని మన తెలుగోడు తిట్టాడు, అయినా పక్క పరిశ్రమ వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. అవునా? ఇక్కడ మీలో మీరే ఎందుకు ఇట్లా కొట్టుకు చేస్తున్నారు? ఒకరి జుట్టు ఒకరు పీక్కోవడం. అండ్ మా ఎలక్షన్స్ అంటే అసలు అమెరికాలో బైడెన్ ఎలక్షన్స్ కూడా అట్లా జరగల. యుద్ధ వాతావరణం 1000 మంది కూడా లేరు. మళ్ళీ చూస్తుంటే సభ్యులు పట్టుమని 1000 మంది లేరు. చూస్తే ఏంటంటో అసలు అది ఒక రకంగా జరిగిపోయింది. అప్పుడు కొట్లాటలే. ఆ ప్రొడ్యూసర్ గిల్డ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాంట్లోనూ కొట్లాటలే. ఆ సినిమా ఇది, ఈ సినిమా ఇదని కొట్లాటలే. ఆడు నా కథ దొబ్బేశాడు, వీడు నా కథ దొబ్బేశాడు అని చెప్పి కొట్లాటలే. ఏ రకంగా చూసుకున్నా ఎప్పుడు ఏదో ఒక కొట్లాటలే ఉంటాయి తప్పితే ఒకరు వాళ్ళు వీళ్ళని, వీళ్ళు వాళ్ళని. పోనీ రాజకీయ తరఫున చూసుకున్నా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ అక్కడ విమర్శలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజా అని, పవన్ కళ్యాణ్ ఆలీ, వీళ్ళు హైపర్ ఆది, ఇట్లా ఏదో ఒక రకంగా ఎలా చూసుకున్నా అంటే సినిమాల్లో అదేంటిది వీళ్ళకి సాయశక్తిలా అంటే మొత్తం విజృంభించి చూపించుకునేంత పాత్రలు రాకపోయేసరికి బయట ఇలాంటి వివాదాలు పెట్టుకొని వాగుతున్నారేమో అనిపిస్తుంది. అంటే నోర్లు కట్టేసరికి వీళ్ళకి నచ్చట్లా. ఒకప్పుడు సినిమాలు ఏంటి, డైలాగ్ అని ఉండేది. అందరూ ఒక్కొక్క భారీ డైలాగులు ప్రిపేర్ చేసుకొని జనాలు కూడా క్లాప్స్ కొట్టి అసలు అబ్బాయి ఏం చెప్పాడు, అసలు భారీ అంటే ఏంటి అని ఒక మోహన్ బాబు గారు చెప్పడం, కుటుంబం గురించి ఇంకొకరు చెప్పడం, ఇట్లా ఒక్కొక్క డైలాగులు ఉంటాయి కదా. రాజశేఖర్ గారైనా, బాలయ్య గారైనా, అందరూ అప్పట్లో వెంకటేష్ అయినా అసలు ఒక పెద్ద భారీ డైలాగులు ఉంటాయి. అవన్నీ ఉండేవి. ఇప్పుడు సినిమాల్లో వీళ్ళకి ఏంటంటే ఇవ్వట్లా, మహా అయితే అవసరం ఉంటే తప్ప మాట్లాడించట్లా. అది ఒకవేళ పనిగట్టుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమా ఉంటేనే 1-2 భారీ డైలాగులు వస్తున్నాయి తప్పితే మ్యాక్సిమం ఈ న్యాచురాలిటీకి అలవాటు పడ్డాక డైలాగులు తగ్గిపోయాయి సినిమాలలో. మోస్ట్లీ డైలాగ్ రైటర్లు కూడా పని తప్పింది. ఏం లేదు, ఇలా కూర్చుంటారు. వాళ్ళు చాలా సింపుల్గా సరదాగా అంటే ఒకప్పుడు ఏంటంటే ఏమ్మా మరదలా అని ఒక ఆమె ఎత్తుకునేది. ఈ ధైర్యంగా దాని భారీ లెవెల్లో చెప్పాలి. ఇప్పుడు అట్లా లేదు, చాలా సింపుల్, ఇట్లా చూసేసి నవ్వి వదిలేస్తున్నారు న్యాచురాలిటీ అని. సో వీళ్ళకి ఏంటి, మాట్లాడే స్కోప్ తగ్గిపోయింది. వాగి ఉన్న తర్వాత ఒక్కసారి నోర్లు కట్టేసేసరికి తగ్గిపోయింది. అదంతా కాస్త కడుపుబ్బరం పెరిగి ఒకసారి బ్రస్ట్ అయ్యి ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అరిచేస్తున్నారు, కరిచేస్తున్నారు, తిట్టేస్తున్నారు, పని ఉన్నా లేకున్నా గొడవలు పెట్టేసుకుంటారు. ఇలా అనిపిస్తుంది మరి నాకు చూస్తుంటే. ఒక రంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మంచిగా ఉందని అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే మా ఎలక్షన్స్తో 2 వర్గాలు అనేవి బయటపడిపోయాయి. ఓకే, ఇప్పటికీ మంచు విష్ణు గారు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. సో అక్కడ సరిగ్గా లేదు. అండ్ ప్రొడ్యూసర్స్కి సంబంధించి మనం ఆ ఇష్యూస్ ఏవో చూసాము. అండ్ రిలీజెస్ విషయంలో గొడవలు అవుతున్నాయి. మొన్న డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో ఏదో ఒక ఇష్యూ నడిచింది. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదో ఒక లొల్లి నడుస్తూనే ఉంది ఇండస్ట్రీలో. పెద్దవాళ్ళు ఉండి వీటిలన్నింటినీ సమర్థించుకోవాల్సింది పోరు. అదే నిజమే.
దాంట్లో గొడవ మళ్ళీ నేనంటే నేను అని చెప్పేసి పెద్ద దిక్కునే ఎవరన్నా ఉంటే మేమే ఒకరు వచ్చి నేను పెద్ద దిక్కును కాదు అని ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే నేను వస్తా తప్ప నాకు సంబంధం లేదు అంటారు. అక్కడ వాళ్ళు ఏమంటారు, నువ్వు వదిలేసిన పదవి నాకు అసలు అవసరం లేదు, నువ్వు వదిలేస్తే అది నేను తీసుకోవడం ఏంటి అని వాళ్ళకి ఇలా ఈగోస్ ఎక్కువైపోయి ఇక్కడ చూడు ఈగోలే ఇవి ప్రాబ్లమ్స్, మళ్ళీ వాళ్ళ క్యాస్ట్ భేదాలు ఇన్ని ఒక కలగుర గంపలాగా అయిపోయింది. సో కలగుర గంప చాలా అందంగా ఉంటది, ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక రకంగా చెండాలంగా ఉందని చెప్పాలి అంతే. సో వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి బదులు కొత్త సమస్యలను ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నారు ఇండస్ట్రీ? ఇది అగితే మరి ఇంకోటి కావాలి వెంటనే, ఈ ఆవేశము వెంటనే తగ్గిపోతేలా, మరి నెలకు ఒక్కసారి అన్నా సరే ఎగిరెగిరి పడకపోతే అసలు మరి మనం సినిమా వాళ్ళం ఎలా అవుతాం? మాత్రం ఉండాలి. అంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకు ఇష్యూతో సినిమా వాళ్ళు కూడా తెర మీదకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రోజుకో బట్టలు వేసుకోవడం అలవాటు, ఏమైనా కొత్త కొత్తవి ఉంటే చూపించుకోవడం అలవాటు, కొత్త గెటప్ ఉన్నా చూపించుకోవడం అలవాటు. ఇన్ని కొత్త బట్టలు కొనుక్కొని కొత్త గెటప్ సృష్టించుకొని కొత్తగా ఇవన్నీ తయారైన తర్వాత ఇంకేదో చేసిన తర్వాత సినిమాలు రావట్లే. అయ్యో మళ్ళీ ఇవన్నీ ఎవరికి చూపించుకోవాలి? మళ్ళీ నెక్స్ట్ మంత్కి మళ్ళీ కొత్త బట్టలు వస్తాయి, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. సో నేను అంటే ఏదో వివాదం వచ్చిందనుకో, వాడు వీడు 4 కెమెరాలు వస్తాయి, అన్నీ అమ్మయ్య పర్లేదు ఈ బట్టలు పట్టిపోయాయి, ఓకే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఎందుకు ఇంత సిల్లీగా చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళ గొడవలు అంత సిల్లీగా ఉన్నాయి కాబట్టి, అంతకంటే సిల్లీగా ఉన్నాయి. చాలా సింపుల్గా అంటే ఏదో ఉంటాయి. ఇప్పుడు మహా కేజీఎఫ్ని గెలకాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో ఆ రీల్ సమ్ వీడియో, ఇప్పుడు ఆయన రీసెంట్గా ఒకటి చేశారు. సో దాని మీద ఇంకెంత పెద్ద విమర్శలు వస్తున్నాయో చూసాం కదా. అదే నెక్స్ట్ నువ్వేమన్నా పెద్ద పొడి చేసావా అంటూ, రైట్? ఆ వెంకటేష్ మహాకి సంబంధించి ఒకటి రిలీజ్ అయిన, మన పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు, అది రిలీజ్ అయిన వెంటనే దీనంత దరిద్రం దీనంత చండాలు ఇంకొకటి లేదు, ముందు నీ పని మీద చూసుకొని చాలా ట్రోల్స్ చేస్తున్నారు. యాంగ్రీ ఫైల్స్ అదేదో వచ్చింది, యాంగర్ టైల్స్. మన బిందు మాధవి ఉంది దాంట్లో, బిందు మాధవి కోసం పాపం చాలా మంది వెళ్ళి చూస్తే ఈయన కనబడేసరికి అది టీవీలో కూడా చూడడానికి భయంకరంగా ఉంది బాబు అంటూ మనం రివ్యూస్ చూస్తున్నాము అని చెప్పేవాళ్ళు చెప్తున్నారు. సో దాని వల్ల ఏమైంది, ఈయన వల్లనే కదా ఆయన అక్కడ వాళ్ళకి నష్టం వచ్చింది. రైట్. జనరల్ గా మంచిగా మాట్లాడుంటే వెంకటేష్ మహా గారికి ఈ రోజు ఇంత ట్రోల్స్ కి వెళ్ళి ఉండేవారు కాదు. ఆయన మాట్లాడడం వల్లే ఫోకస్ చేశారు అందరూ, నువ్వెంత బాగా పొడిసావు బాబు. మళ్ళీ ఈవెన్ భరద్వాజ గారు కూడా ఏదో అన్నాడు, పెద్ద ఆయన నచ్చకపోతే 2 ఫీట్లు పెట్టి కూర్చోక ఒక్కొక్కరు ఆయన మీద పడి కరిచేస్తారేంటి, అదేంటి మీద పడి రక్కేసి, మళ్ళీ బూతులు, చాలా తప్పు ఇది. ఎంతకాలం ఇండస్ట్రీ వాళ్ళే కదా, పెద్దోళ్ళు ఒక మాట అంటారు, బయట ఎవరైనా ఇండస్ట్రీ అంటే ఫస్ట్ మాట్లాడేది తమ్మారెడ్డి గారే. అవును, చాలా సందర్భాల్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు నీ గురించి ఏమైనా ఇంప్రెషన్ ఉంటుంది, కానీ ఆయన అట్లా పెట్టుకోడు. నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అందులో నువ్వు ఉన్నా సరే నీ తప్పు లేకపోతే ఆయన తప్పు లేదని చెప్తాడు. పెద్ద మనిషి కాబట్టి ఆయనకు తెలుసు ఇలాంటివన్నీ. అట్లా అంటే వీళ్ళు పెద్ద మనుషులని కాదు, ఎదుగుతున్నారు కానీ ఇక్కడ తెలియట్లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.